హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ 10 మినిట్స్లో చాలా ఈజీగా చాలా సింపుల్ కొలతలతో కట్ చేసేసుకునేలాగా ఇందులో అయితే చూపిస్తాను. ముందుగా అయితే క్రాస్లు అయితే కట్ చేసేసుకోవాలి. క్రాస్లు అయితే లైన్గా తీసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కింద కొలత పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్తో ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. బ్లౌజ్ పొడవు అండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 14 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాము. 14 ఇప్పుడు షోల్డర్ పెట్టుకుంటున్నాము. షోల్డర్కి వచ్చేమో 5.5 ఇంచులు అయితే పెడుతున్నాను. 3 ఏమో షోల్డర్కి వచ్చి 2.5 ఏమో కటింగ్ పెడుతున్నానండి. మనం బ్లౌజ్ లూజ్ని బట్టి షోల్డర్ అనేది పెట్టుకోవాలి. కింద వచ్చేసి 5 ఇంచులు అయితే పెడుతున్నాను. నడుము వచ్చేసి కింద నుంచి 5 ఇంచులు, మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం. ఇది మనం నెక్ గీసుకోవడం కోసం 2.5 ఇంచులు మార్క్ చేశాను. పైన 2.5 కింద 2.5 స్ట్రైట్గా లైన్ అయితే గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం నెక్ షేప్ అనేది మనం ఏ షేప్ అయితే ఆ షేప్ ఇక్కడ నెక్ కోసం తీసుకోవచ్చండి. లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ని బట్టి తీసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చి 38 ఇంచులు వచ్చింది. 38 ఇంచుల్లో 4 భాగం తీసుకోవాలి, 9.5 ఇంచులు. ఆ 9.5 ఇంచులకి నేను 2 ఇంచులు ఖర్చు కోసం యాడ్ చేశాను. ఇలా షోల్డర్ దగ్గర నుంచి కిందకి నేను 5.5 ఇంచులకి అయితే మార్క్ చేశాను. 5.5 ఇంచులకు మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో పక్కన కూడా మనం స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇది లూజు గీతలు ఉన్నాయి కదా, ఖర్చు ఇవన్నీ కూడా ఇలా స్ట్రైట్గా లైన్ అయితే గీసేసుకోవాలి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే చంక డౌన్ తీసుకోవడానికండి ఇలా క్రాస్గా 1.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకొని ఆ 1.5 ఇంచుల దగ్గర నుంచి మనం చంక డౌన్ అయితే తీసుకోవాలి. కరుస్కేల్ ఉంటే కరుస్కేల్తోనే గీసేసుకోవచ్చు, లేదా చేతితో ఇలా డ్రా చేసేసుకుంటే సరిపోద్ది. ఖర్చు దగ్గరికి వెళ్ళకుండా మనం అసలు కొలత ఉంది కదా అక్కడ వరకు డౌన్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడైతే నెక్ దీనికి ఏదన్నా వెయ్యాలి. మామూలుగా రౌండ్ షేప్ కాకుండా ఇంకేమన్నా కట్ చేయమన్నారు. అందుకే నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నెక్ అయితే గీయట్లేదు. ఇప్పుడు నెక్ వదిలేసి నేను మిగతా మొత్తం కటింగ్ అయితే చేసేస్తున్నాను. బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. నెక్కి అయితే చాలా సింపుల్గా ఏదైనా మోడల్ పెట్టమన్నారు, అందుకోసమనే నేను నెక్ గీయలేదు. నెక్ అనేది నేను తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇంక బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. ఇంకా బాడీ కొలతలతో మొత్తం బ్లౌజ్ అంతా కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ షోల్డర్ తిన్నంగా ఇక్కడ వచ్చి మనం డాట్ అయితే వేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా, షోల్డర్ తిన్నంగా ఇలా పెట్టుకొని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా పైకి అయితే నేను 4 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నానండి. 4 ఇంచులకి స్ట్రైట్గా పెట్టుకొని ఇలా మనం చూపించిన విధంగా ఇలా కోన్ షేప్లో ఇలా తీసేసుకుంటే ఇంతేనండి బ్యాక్ సైడ్ డాట్. దీంతో అయితే మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం పూర్తయిపోయిందండి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, దానికి ఆపోజిట్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా మనం బ్లౌజ్ పీస్ మొత్తం తీసేసుకొని కింద క్రాసులు మొత్తం తీసేసుకొని ఇలా పైన హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. ఇప్పుడు బ్లౌజ్ పొడవు పెడుతున్నానండి. పొడవు వచ్చి 8 ఇంచులు. మనం ఖర్చుతో 8.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. కింద బ్లౌజ్ లూజ్ అండి, చెయ్యి లూజ్ వచ్చి 13 ఇంచులే ఉంది. అందుకే నేను 6.5 ఇంచులకు మార్క్ చేశాను. పైన కూడా ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కిందకైతే నేను 3.5 అయితే మార్క్ చేశాను. ఎందుకంటే చంక లూజ్ వచ్చి 8 ఇంచులు ఉందండి, అందుకని నేను 3.5కి మార్క్ చేశాను. ఇలా స్ట్రైట్గా లైన్ అయితే గీసేసుకోవాలి. ఈ 3.5 ఇంచుల లైన్ పైన 8 మనం 8.5కి పెట్టాం కదా, 8.5 కూడా మనం స్ట్రైట్గా అయితే గీసేసుకోవాలి లైను. ఇలా క్రాస్గా చూపించిన విధంగా చంక మార్కింగ్ చేసుకోవాలండి. చంక లూజ్ వచ్చి 8 ఇంచులు ఉంది. 8 ఇంచులకి అయితే నేను మార్క్ చేసేస్తున్నాను ఎక్కడి వరకు వచ్చిందో. కరెక్ట్గా పీస్ ఎంత ఉందో అక్కడ వరకు వచ్చింది. పక్కన సైడ్ జాయింట్లు అయితే పడతాయండి చంకకి. ఇలా చూపించిన విధంగా ఇలా డౌన్ అయితే తీసేసుకోవాలి. ఇలా చంక డౌను ఇలా చేత్తో గీయాలనుకుంటే గీసేసుకోవచ్చు, లేదంటే మనకి కర్వ్ స్కేల్ వాడుతున్నారు కదా అలా కూడా తీసుకోవచ్చు. కింద 6.5 ఇంచులకు మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా లైను ఇలా ముక్కలు అయితే పడతాయండి. సైడ్న చంక ముక్కలు అయితే పడతాయి. ఇలా చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడైతే స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా అది చంక దగ్గర వేస్తే మనకు ముక్క సరిపోతుంది. అందుకని దీంట్లోనే తీసేస్తున్నాను. ఇప్పుడు ఆ పీస్ని మనం ఇట్లా సైడ్ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. మిగిలిన పీసు ఇక్కడ మధ్యలో అయితే చిన్న టక్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న పీసులు మిగిలినాయి కదా, ఇవి సైడ్న మనకి చంక ముక్కలకి సరిపోతాయండి. ఇప్పుడైతే చేయికి లోతు అయితే తీసుకోవాలి కదా మనం చేతులకి. ఇలా చూపించిన విధంగా హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా చూపించిన విధంగా లోతు తీసేసుకుంటే మనకి క్రాస్ అనేది వచ్చేస్తుంది. ఖర్చు దగ్గరికి వెళ్ళకుండా మనం ఖర్చు పక్క నుంచి గీసుకోవాలండి. పైన 1 ఇంచ్ వరకు గీసుకుంటే సరిపోతుంది. కింద మన చంక దగ్గర ఖర్చు ఉంది కదా, ఖర్చు మట్టుకి లోతు తీయకూడదు. ఇలా చూపించే విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది చేయి లూజ్ కోసం. ఇదిగోండి వచ్చేసింది లోతు. పైన 2 పొరలకు మట్టుకే తీయాలి, కింద ఒక 2 పొరలు వదిలేసేయాలి. ఇప్పుడు ఆ 2 పొరలు కూడా మనకి ఇవి ఫ్రంట్ పార్ట్కి అయితే వస్తాయి, తీయనివి 2 బ్యాక్ సైడ్ అయితే వస్తాయి.
ఇలా లోతైతే తీసేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. మిగిలిన పీస్ తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ అయితే వేసేసుకోవాలండి. ఇలా బ్యాక్ పార్ట్ చూపించిన విధంగా క్రాస్గా వేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాం కదా, అందుకని ఇలా చూపించిన విధంగా క్రాస్గా కట్ చేసుకొని కింద ఒక 2 ఇంచుల వరకు ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోద్ది. మిగతాదంతా సేమ్ మనకి బ్యాక్ సైడ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కింద ఇక్కడ నడుము దగ్గర కూడా మార్క్ చేసుకోవాలండి. అక్కడ వరకు మార్క్ చేసుకుంటే సరిపోద్ది. ఫ్రంట్ పార్ట్కి అయితేనండి నేను షోల్డర్ దగ్గర నుంచి కొలుస్తాను. షోల్డర్ దగ్గర నుంచి కింద క్రాస్ బెల్ట్ వరకు అయితే కొలుస్తాను. ఇది అయితే 10 ఇంచులే వచ్చింది. నేనైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి కింద లూజ్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 11 పెడితే ఇక్కడ 12 పెట్టాలి. ఈ సైడ్ వచ్చేసి నేను 7 ఇంచులకి అయితే మార్క్ చేశానండి. ఇలా మనం పైకి నెక్ కోసం అయితే మనం ఉక్సులు పట్టి కాజల్ పట్టి వేస్తాం కదా, దానికైతే నాకు 5 ఇంచులకి అయితే మార్క్ చేశాను. ఇలా చూపించిన విధంగా పైనుంచి మనం రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా చూపించిన విధంగా మొత్తం ఇట్లా క్రాస్ కూడా ఫ్రంట్ పార్ట్కి ఇలా చూపించిన విధంగా ఒక 1/2 ఇంచు తేడాతో ఇలా క్రాస్ అయితే గీసేసుకోవాలి. ఈ మార్క్స్ అన్నీ పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం కూడా ఇలా నీట్గా మనం మార్క్ చేసుకున్నవన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూపించిన విధంగానే మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడైతే మనం బ్లౌజ్కి డాట్స్ వేస్తాం కదా, అవి పెట్టుకుందామండి. ఈ పీస్ ఎంత ఉందో, ఇక్కడ ఈ ముక్క ఎంత ఉందో చూసి దాని మధ్యలోకి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఆ మధ్యలో నుంచి 2.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచులకి ఒక 1/4 ఇంచు అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు పెట్టి మనం ఇలా కోన్ షేప్లో అయితే డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. 1/4 ఇంచు పెడితే చాలండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి కింద వేసే పట్టీ అయితే నేను నా వైపు నుంచి 2.5 ఇంచులు పెట్టాను. మళ్ళీ 2.5 ఇంచులే పెట్టాను. మళ్ళీ మధ్యలో కూడా దానికి కరెక్ట్గా మధ్యలో ఒక డాట్ వేసుకుంటే సరిపోద్ది. దాని నుంచి పైకి 2.25కి అయితే మార్క్ చేశానండి నేను. 2.25కి మార్క్ చేసి ఇలా దీన్ని కూడా ఇలా గీతలు పెట్టేసుకుంటే సరిపోద్ది. ఈ మూడింటికి ఆపోజిట్లో చంక నుంచి మధ్యలోకి తీసుకోవాలండి. డాట్కి మధ్యలో ఖచ్చితంగా ఒక 2 ఇంచులన్న దూరం ఉండాలి. 2 ఇంచులన్న దూరం ఉంటేనే అప్పుడు షేప్ పట్టీ అనేది బాగా వస్తుంది. ఇలా చూపించిన విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. మన వైపు కింద డాట్ నుంచి ఇలా చూస్తే పైకి షోల్డర్కి కరెక్ట్గా మధ్యలోకి ఉండాలి. అప్పుడే మనకి డాట్స్ అనేవి బాగా వస్తాయి కరెక్ట్గా. ఇలా మొత్తం డాట్కి మధ్యలో ఖచ్చితంగా 2 ఇంచుల మార్క్ అయితే ఉండాలండి. అప్పుడే మనకి ఎక్కువ ఫ్రంట్ పార్ట్లే పాడవుతూ ఉంటాయి. ఇలా ఈ మిగిలిన పీస్ ఉంది కదా, ఈ మిగిలిన పీస్కి నేను అంచు పీసులు అయితే తీసేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ నడుము పట్టికి వేసుకోవడానికి అవైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీస్తో క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాము. క్రాస్ బెల్ట్ పొడవు అయితేనండి నేను 11 ఇంచులు అయితే పొడవు తీసుకున్నాను. క్రాస్ బెల్ట్కి 11 ఇంచులు చూస్తున్నాను. ఇక్కడైతే సరిపోవట్లేదు, ఇటు నుంచి తీస్తున్నాను. పైకి అయితేనండి నేను 3.5 ఇంచులకి అయితే మార్క్ చేశాను. క్రాస్ బెల్ట్కి 3.5 ఇంచులు, ఇటైతే పొడవు అయితే 11 ఇంచులు తీసుకున్నాను. 11 ఇంచులు ఇక్కడ చివరి వైపు అయితే నేను 3 ఇంచులకు మార్క్ చేశాను. ఆ వైపు కన్నా ఈ వైపు తక్కువ ఉండాలి. ఒక 1/2 ఇంచ్ అటు ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇలా చూపించిన విధంగా క్రాస్ బెల్ట్ అయితే తీసేసుకోవాలి. చాలా ఈజీ కట్ చేసేసుకోవచ్చు. అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్ అయితే. ఇప్పుడు ఇవన్నీ కలిపి లైనింగ్ జాయింట్ మీద అయితే వేసేసాను. ఇలా చూపించిన విధంగా అంతా లైనింగ్ బ్లౌజ్ మీద మొత్తం సెట్ చేసేసుకోవాలి. కరెక్ట్గా మనం సెట్ చేసుకున్న తర్వాతే అప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కడెక్కడ సరిపోతున్నాయి లేదా అడ్జస్ట్ చేసుకుంటా మొత్తం అంతా కూడా కటింగ్ చేసేసుకుంటే అయిపోతుందండి బ్లౌజ్ కటింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి మెయిన్ చెస్ట్ లూజు, చంక లూజు, చెయ్యి లూజు ఇలాంటివి కొన్ని తెలిసినా చాలండి. బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసేయచ్చు చాలా ఈజీగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.